వెల్కమ్ టు ఎస్ఎక్స్ టీవీ తెలుగు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం. సాక్షాత్తు పోలీసుల ప్రోద్బలంతో రిగ్గింగ్ చేశారు వైఎస్ జగన్. ఈసీ డ్రామా, పులివెందులలో రీపోలింగ్ బహిష్కరిస్తున్నాం ఎంపీ అవినాష్ రెడ్డి. హైకోర్టు న్యాయమూర్తులుగా బుధవారం 4 న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ నూనెపల్లి హరినాథ్, జస్టిస్ మండవ కిరణమై, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాయపతి విజయలు ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరితో హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా సీజే 4 న్యాయమూర్తులకు అభినందనలు తెలిపారు. ఆనరబుల్ శ్రీ జస్టిస్ హరినాథ్ నూనెపల్లి, ఆనరబుల్ శ్రీమతి జస్టిస్ కిరణ్మయి మండవ ఎలియాస్ కిరణ్మయి కనపర్తి, ఆనరబుల్ శ్రీమతి జస్టిస్ సుమతి జగడం అండ్ ఆనరబుల్ శ్రీ జస్టిస్ న్యాయపతి విజయ్, అడిషనల్ జడ్జెస్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ టు బి జడ్జెస్ ఆఫ్ దిస్ హైకోర్ట్. In exercise of the power conferred by Clause 1 of Article 217 of the Constitution of India, the President is pleased to appoint Sri Justice Harinath Nunepalli, Srimati Justice Kiranmayi Mandava Elias Kiranmayi Kanapatti, Srimati Justice Sumati Jagadam and Sri Justice Nyapati Vijay, additional judges of the High Court of Andhra Pradesh, to be judges of that High Court with effect from the date they assume charge of their respective offices. Unquote. His Excellency the Governor of Andhra Pradesh, as per GORT number 289 Law LA and J SCF Department dated 12/8/2025, delegated the powers to Honorable Sri Justice Dheeraj Singh Thakur, the Chief Justice of the High Court of Andhra Pradesh, to administer the oath to Honorable Sri Justice Harinath Nunepalli, Honorable Srimati Justice Kiranmayi Mandava Elias Kiranmayi Kanpatti, Honorable Srimati Justice Sumati Jagadam and Honorable Sri Justice Nyapati Vijay, additional judges. వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎన్నికల సంఘానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనపడటం లేదు, ప్రజాస్వామ్యం లేని పరిస్థితుల్లో ఉంది అనటానికి నిన్న జరిగిన ఎన్నికలే ఉదాహరణ అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరిపారు. 15 బూతుల్లో కూడా వైసీపీ ఏజెంట్లు లేరు. బూత్ దగ్గరకు కూడా వెళ్లలేని పరిస్థితి. సాక్షాత్తు పోలీసుల ప్రోద్బలంతో రిగ్గింగ్ చేశారు. మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా ఇలా ఉండదు. ఏజెంట్లు లేకపోతే దొంగ ఓట్లు ఎవరు గుర్తిస్తారు? వచ్చిన వారిని గుర్తించడం, తనిఖీ చేయటం, సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేయటం పోలింగ్ ఏజెంట్ బాధ్యత. బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఏజెంట్లకు బూత్లలో కూర్చునే హక్కు ఉంటుంది. పోలింగ్ ఏజెంట్ బూత్లోకి వెళ్ళగానే ఫారం 12 తీసుకుని వెళ్లి ప్రొసైడింగ్ అధికారికి ఇస్తారు. మా ఏజెంట్ల దగ్గర నుంచి పోలీసులు టీడీపీ వాళ్ళు లాక్కొని చింపివేశారని జగన్ అన్నారు. అసలు మొట్టమొదటిసారిగా బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదేమో, బూతుల్లో పార్టీకి సంబంధించిన ఏజెంట్ లేకుండా వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష పార్టీ పులివెందుల రూరల్లో జరిగిన జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 15 బూతుల్లో ఉన్న 15 బూతులకు ఎన్నిక జరిగి రూరల్ మండలంలో 10,600 ఓట్లకు సంబంధించిన ఎన్నిక. ఆశ్చర్యం ఏమిటంటే బూతుల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్ బూత్లో కూర్చోకుండా బూత్ దగ్గరికే మనిషి పోలేని పరిస్థితిలో బూత్లో ఏజెంటే లేకుండా
ఎన్నికలు రిగ్గింగ్ చేసినారు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీసుల ప్రోద్బలంతో బూతులోకి వెళ్ళే ఏజెంట్ల ఫాములను వీళ్ళే తీసేసుకొని చింపేసుకొని బూతులోకి ఏజెంటే పోని పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించామని చెప్పుకుంటా ఉన్న ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో, బహుశా మన దేశంలో ఎక్కడ ఉండదేమో, ఒక్క మన రాష్ట్రంలో తప్ప. హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాజధాని అమరావతిలో అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన భూమి పూజను తుళ్లూరు సమీపంలో బుధవారం ఉదయం సంస్థ చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్వహించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి 2019లో శంకుస్థాపన జరిగిందన్నారు. తర్వాత కొన్ని అంధకార పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. అప్పటి వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. దీంతో ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టలేకపోయినట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు నేతృత్వంలో పనులు చేపట్టామన్నారు. ఇవాళ పండుగ వాతావరణంలో పనులు ప్రారంభించినట్టు వివరించారు. ప్రకృతి కూడా రాత్రి కురిసింది ఏమంటామంటే బ్లెస్సింగ్స్ ఆఫ్ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అంటే కురిపించేది తన ఆశీస్సులు భగవంతుడు ప్రకృతి రూపంలో, వర్షం రూపంలో అలా కురిపించాడు భగవంతుడు. నేను ఇప్పుడు అదే నమ్ముతాను. నేను మన షూటింగ్ కూడా వెళ్ళాను. ఖండాకి అనేది రంపచోడవరం అడ్డితే గల మోతిగూడెం లోవర్ సీరియర్ ప్రాజెక్ట్ వెళ్తే వర్షం పడతాను, భయంకరమైన వర్షం. అది జరుగుతుందా జరగదా, ఇంత దూరం వచ్చావు, చాలా మంది ఆర్టిస్టులు అందరూ కరెక్ట్గా మంచి ముహూర్తంలో బయలుదేరు అనుకున్నట్టే అయిపోయింది షూటింగ్ అక్కడ. సో నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి కార్యక్రమానికి ఎప్పుడు తథాస్తు దేవతలు ఇలాగే దీవిస్తూ ఉంటారు. సో ఈ కార్యక్రమాన్ని అప్పుడు మనం ఫిబ్రవరి 14, 2019లో చేయడం జరిగింది. ఆ తర్వాత సరే ఒక అంధకారమైన కొంతకాలంలో మనం గడపాల్సి వచ్చింది. ఇక్కడ బేసిక్ అంటే మౌలిక సదుపాయాలు, కనీస మౌలిక సదుపాయాలు కూడా ఏమీ పట్టించుకోకుండా ప్రభుత్వం, ఆ తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం రాష్ట్రాన్ని. అలా ఇంత మంచి ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ ముందుకు వస్తే అసలు ఆరోగ్యం దేని గురించి కూడా ప్రజల గురించి పట్టించుకోకపోవడం వల్ల ఇలా ఆసుపత్రిని తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది. పులివెందులలో ఈ రోజు జరుగుతున్న రీపోలింగ్ ను వైఎస్ఆర్సీపీ బహిష్కరిస్తున్నట్టు ఎంపీ అవినాష్ రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆపరేషన్ రింగింగ్ ను చాలా గొప్పగా చేశారని మండిపడ్డారు. పులివెందులలో ఒక కొత్త సంస్కృతికి చంద్రబాబు తెరలేపారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో చాలా చోట్ల చేయవచ్చునన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నిక కమిషన్ పై ఉంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ నిన్న జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు ఎలా జరిగాయో రాష్ట్రం మొత్తం చూశారు. ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది టీడీపీ వారు ఎలా బూత్లు ఆక్రమించారో అందరికీ తెలుసు. ఈ రోజు తెల్లవారుజామున 2 గంటలకు కేవలం 2 బూతుల్లో మాత్రమే రీపోలింగ్ ప్రకటించారు. మేము స్పష్టంగా 15 బూతులలో రీపోలింగ్ జరగాలని, కేంద్ర బలగాలతో ఎన్నిక జరపాలని మేము కోరాం. కేవలం తప్పించుకునేందుకు రాత్రికి రాత్రి కేవలం 2 బూత్లలో రీపోలింగ్ అంటున్నారు. అసలు ఏజెంట్లను కూడా బూతుల్లోకి రానివ్వలేదు. అన్ని ఆధారాలు బయటకు వచ్చాయని అన్నారు. ఎర్లీ అవర్స్ లో ఉదయం 2 గంటల పైచిలుకు సమయంలో రీపోలింగ్ పేరుతో ఒక ప్రొసీడింగ్ ఇష్యూ అయింది. ఆ రీపోలింగ్ కేవలం 2 బూతుల్లో మాత్రమే, అచ్చివిల్లి అండ్ కొత్తపల్లి, ఈ 2 బూతుల్లో మాత్రమే రీపోలింగ్ అని చెప్పి మేము ఎన్నికల కమిషన్ను చాలా స్పష్టంగా అడిగాం. 15 బూతుల్లో రీపోలింగ్ జరపాల్సిందే, కేంద్ర బలగాలతో మీరు మళ్ళీ రీపోలింగ్, ఈ బైపోల్ కండక్ట్ చేయాల్సిందే అని చెప్పి ఎన్నికల కమిషన్ అడిగినాం. అండ్ కోర్టును కూడా ఆశ్రయిస్తూ ఉన్నాం. కేవలం కంటి తుడుపు చర్యగా దొంగోట్లు పడినాయి ఆ 2 చోట్ల అని చెప్పి రీపోల్ కండక్ట్ చేయడం అనేది ఎన్నికల కమిషను కోర్టుకు చెప్పడానికి ఒక కారణంగా చూపించేదానికే పెట్టినట్టు మాకు అనిపిస్తూ ఉంది. దీంట్లో ఎటువంటి శాంటిటీ లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. 15కు 15 బూతుల్లో 15 బూతుల్లో మొత్తం పడినవన్నీ కూడా దొంగ ఓట్లే. మా ఏజెంట్నే లోపలికి రానిలేదు. మందలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అంత జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు అందరూ పులివెందుల మండలం మీద పడినారు. చిన్న మండలం 15 బూతుల మీద పడినారు. సో అన్ని బూతుల్లో ఈ మాదిరి దొంగోట్లు పడినప్పుడు
నిన్న నల్లపరెడ్డిపల్లె ఎన్ని ఆధారాలతో సహా, ఎర్రిపల్లె ఎన్ని ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి. ఎర్రిపల్లెలో ఈ కమలాపురంలో లేచింది, నల్లపరెడ్డిపల్లెలో జమ్మలమడుగులో లేచింది, ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి. ఇంత క్రిస్టల్ క్లియర్గా ప్రూఫ్స్ ఉండగా మీరు కంటి తుడుపు చర్యగా కేవలం 2 బూతులతో పెడతా ఉన్నారంటే అసలు ఈ డ్రామా ఎందుకు మీరు చేస్తూ ఉన్నారనే ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. బహుశా ఈ 2 బూతుల్లో దొంగోట్లు వేసేటప్పుడు ఆడవాళ్ళ పేరుతో కూడా మగవాళ్ళే దొంగోట్లు వేసేసి ఉంటారు. దాన్ని కవరప్ చేసుకోవడం కోసం ఈరోజు ఈ రీపోలింగ్ అనే డ్రామా ఏమన్నా తీసుకొచ్చారా? లేకుంటే వైఎస్ఆర్సీపీ కోర్టును ఆశ్రయిస్తామని చెప్పింది, కోర్టును ఆశ్రయిస్తే మనం చెప్పుకోవడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా అని చెప్పి ఈ రీపోలింగ్ డ్రామాకు తెరదీశారా? నిస్వార్థ పోరాటానికి నిలువెత్తు నిదర్శనం అల్లూరి సీతారామరాజు అని జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి శాసనసభ్యుడు పంచకళ్ల రమేష్ బాబు, మాజీ మంత్రి పసుపులెడ్డి బాలరాజులు అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో స్వాతంత్ర సమరయోధుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం విజయభారతి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పంచకళ్ల రమేష్ బాబు ముందుగా స్థానిక గ్రామ దేవత ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ నుండి డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీగా కళాశాలకు చేరుకున్నారు. వారు కళాశాల వద్ద ఏర్పాటు చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రోడ్డుకు అడ్డంగా కానీ రోడ్డు మధ్యలో కానీ ప్రతి ఊర్లో కూడా చాలా కొన్ని వేల విగ్రహాలు ఎవరెవరియో పెట్టేస్తా ఉన్నారు. వివాదాలు జోలికి పోదలుచుకోలేదు, కానీ ఇలాంటి మహానుభావుడు విగ్రహాలు ఏ ప్రాంతంలో అయితే ఆయన పోరాటాలు చేశాడు, ఏ ప్రాంత ప్రజల కోసం అయితే జీవితాన్ని త్యాగం చేశారు, ఆయనకి మంచి కుటుంబం ఉంది, ఆయనకి కూడా బాగా బతికే ఆలోచన స్వార్థం ఉండుంటే అణగారిన వర్గాల ప్రజల కోసం కానీ ఈ ప్రాంతంలో ఆ బ్రిటిష్ వాళ్ళ అరాచకాలు అణచటంలో పోరాటం చేయాలని చెప్పి ఏ స్వార్థంతో వీళ్ళందరూ పోరాటాలు చేశారో మనకు తెలుసు. నిస్వార్థంగా ఏది ఆశించకుండా వీళ్ళందరూ పోరాటాలు చేసిన వాళ్ళు పదవులు ఆశించాల, కేవలం బానిస సంఖ్యల నుంచి మనం విముక్తం చేయాలన్న సింగిల్ పాయింట్ ఎజెండాతో ఫైట్ చేసిన నాయకులు వీళ్ళంతా కూడా. మరి అలాంటి నాయకుల్ని స్ఫూర్తిగా తీసుకుంటే చక్కగా 4 మాటలు చెప్తే పిల్లల్లో ఈ ఏజ్ అనేది పిల్లలకి ఎలాంటిదంటే మనం వదిలిన బాణంలాగా దూసుకుపోయే వయసు, మనం ఎలా మలిస్తే అలా మలిచే వయసు ఇది. ఆ పిల్లలకి దేశభక్తి మీద కానీ అలాంటి నాయకుల గొప్పతనం మీద కానీ ప్రతిరోజు కూడా ఎంతో కొంత మీరు వాళ్ళకు స్ఫూర్తిదాయకమైన పద్ధతిలో లెసన్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అప్పుడే ఈ విగ్రహం ఇక్కడ పెట్టిన దానికి మనందరికీ కూడా ఒక దానికి న్యాయం చేసిన వ్యక్తులు అవుతాం. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందుగా అయితే అసలు యాక్చువల్గా ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రావటానికి, ఎట్టి పరిస్థితుల్లో రావాలి, ఎందుకంటే ఇలాంటి గౌరవప్రదమైన వ్యక్తుల విగ్రహం ఓపెన్ చేసే అదృష్టం నాకు కలగజేశారు. కాబట్టి మరొకసారి మీరందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రమణ గారు మంచి కార్యక్రమానికి మీరు డొనేట్ చేశారు. ఏపీలో ఫ్రీ బస్ పథకం ప్రారంభానికి ముందే తిరగబడ్డ ఆటో డ్రైవర్లు ఆటోల్లో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించి నెలకు 26,000 ఇస్తే తాము రోజుకు 8 గంటలు ఆటో నడిపి మహిళలను ఫ్రీగా దించుతామని ఆటో డ్రైవర్ల డిమాండ్. ఫ్రీ బస్సు పథకం వల్ల తాము రోడ్డున పడతామని కాకినాడ పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టిన ఆటో డ్రైవర్లు. ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం వల్ల ఆటో కార్మికుల జీవన భద్రత ఇబ్బందుల్లో పడుతుంది. కాబట్టి ఆటో డ్రైవర్స్ జీవన భద్రత కోసం ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ వారికి వినతిపత్రం ఇవ్వడానికి సిద్ధమయ్యాం. ప్రతి ఆటోకి పెట్రోల్ కానీ డీజిల్ కానీ వేయించి నెలకి 26,000 రూపాయలు ఇస్తే ఆటో ఫైనాన్స్ కట్టుకుంటూ రిపేర్ చేయించుకుంటూ ఆర్టీసీ వారు ఎలాగైతే మహిళల్ని ఉచితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నారో ఆటో డ్రైవర్స్ కూడా రోజుకి 8 గంటలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉచిత ప్రయాణం చేయిస్తామని, ఈ పథకంలో భాగస్వాములు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ ర్యాలీ జరుగుతోంది. ఈరోజు ఉపాధి సమస్యతో అనేక మంది పెద్ద చదువులు చదువుకొని కూడా
ఆటో నడపడానికి జీవనం సాగిస్తూ ముందుకు వస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి పెట్రోలు డీజిల్ ద్వారా గంటకే ట్యాక్స్ కడుతున్న అతి ముఖ్యమైన కార్మికుడు ఆటో డ్రైవర్. కానీ ఆయనకి ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబాన్ని దిక్కు దివాణ లేకుండా పోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పెట్రోలు డీజిల్ మీద సెస్ని ప్రభుత్వ ఖజానా నుంచి అవసరం లేదు. పెట్రోలు డీజిల్ మీద వేస్తున్న సెస్తో ఆటో డ్రైవర్లకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపురం గ్రామం వద్ద ఎరువుల కోసం క్యూలో బారులు తీరిన రైతులను చూసి ఆగిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై హరీష్ రావు ఫైర్. ఉదయం 5 గంటల నుండి ఇక్కడే ఉంటున్నాం. ఒక ఆధార్ కార్డుకి ఒకటే బస్తా ఇస్తామంటున్నారు. ఆధార్ కార్డు ఓటీపీ అంటూ కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు హరీష్ రావుతో తమ ఆవేదనను వ్యక్తం చేశారు రైతులు. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ గోసలేదని, మీరు నీళ్లు ఇచ్చిండ్రు, ఈ ప్రభుత్వం యూరియా ఇస్తలేదు, మేము పంట ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు పంట పండాలి అంటూ ఆందోళనలో రైతులున్నారు. ఎండాకాలంలో తెచ్చి స్టాక్ స్టాక్ లేక అది ఆడికి వచ్చే వరకు అందుతుంది. ముందు ఉన్న పద్ధతే, కొత్త పద్ధతే కాదు. ఎక్కడ చేసినట్టు తెచ్చిపెట్టి మనకి సార్ ఏం చేసినట్టు వెనకాల తెచ్చిపెట్టింది. ఇప్పటికీ 4 రోజులు అయ్యాలి కాబట్టి 4 రోజులకి ఒక్క సంచి ఇచ్చిన మండలి కొత్తగా ఏమో వచ్చేదాకా ఇయ్యదా ఆయనకి కల్పన ఫోన్ ముద్ర కుద్దాలన్నట ఇవ్వాలన్నట ఎవరాట పాపం 6 గంటలకు వచ్చిన రైతులు నువ్వు వచ్చేదాకా స్టార్ట్ చేయదంటే నువ్వు వచ్చేది ఎప్పుడు, వీళ్ళకి ఇచ్చేది ఎప్పుడు? తొందరగా ఇప్పుడు 4 రోజుల నుంచి లైన్ కట్టింది. 4 రోజులకు వచ్చింది ఒక లారీ. దానికి నువ్వు రావాలి, ఒక్క సంచి ఇయ్యాలి, వాళ్ళు బతకన్నావే. మరి పిల్లలు ఏమంటున్నాడు, నువ్వు వచ్చేదాకా ఇచ్చలేదంటు. స్టార్ట్ చేయండి, తొందరగా స్టార్ట్ చేస్తే మరి ఇచ్చేస్తే 2 గంటలు ఇస్తే పోతారు కదా. 6 గంటలకు వచ్చి 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడ్డారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు టిఫిన్ చేయొద్దు, చాయ్ తాగద్దు, మరి బాత్రూమ్ పోవద్దు, ఈయనే కూర్చోవాలా? తొందరగా వచ్చి స్టార్ట్ చేయి. 4 లారీలు ఎక్కువ తెప్పి అదే ఏం సతాయించుడు, ఏంది జనాలు సాగుకుంటారు. ఒక సంచి ఇస్తా, 2 సంచులు ఇస్తా, ఏంది ఇది ఎన్నిసార్లు తింటానే వాళ్ళు. ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి క్షుద్ర పూజలు ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం చేయడం నేరం. నమ్మించే పనిచేసిన వెంకటరెడ్డి నేరస్తుడే. అందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండాల్సింది జైలులో, మంత్రివర్గంలో కాదని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. క్షుద్ర పూజలు ఉన్నాయని చెప్పడం, ప్రజల్ని నమ్మించే పని చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేరస్తుడే. ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఆయన మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా లేదు. ఇటువంటి క్షుద్ర పూజల్ని నమ్మే వాళ్ళు, ప్రచారం చేసే వాళ్ళు, ప్రజల్లో అపోహలు కల్పించే వాళ్లకు తప్పకుండా వీళ్ళు ఉండాల్సింది జైల్లో తప్ప మంత్రివర్గంలో కాదు. ఆయన ఉండాల్సింది జైల్లో తప్ప మంత్రివర్గంలో కాదు. మీ ఇంట్లో కూడా ఆచరించడానికి లేదు క్షుద్ర పూజల్ని, ఎవరింట్లో వాళ్ళు కూడా ఆచరించడానికి వీల్లేదు. అవి లేని మహిమలు ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేసే హక్కు ఎవరికి కూడా లేదు. అది సమాజంలో ఒక చెడు పొగడల్ని తీసుకొచ్చే సంప్రదాయం. గతంలో మనం చూసినాం, మనం 1-2 నెలలకు ఒక వార్త వినేది. గతంలో ఈ క్షుద్ర పూజలు చేసిన వాళ్ళను ఊరం దగ్గర చంపేసిరని రకరకాలుగా. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇవాళ అటువంటి జరిగినాయి అని తెలిస్తే మంత్రిగా అదేందో బయట పెట్టడం నీ బాధ్యత. లేదు అవి ఉన్నాయి, దాని వల్లనే అక్కడ ఏదో జరిగింది అని కనుక నువ్వు చెప్పింది ఏదైతే ఉందో ఇది పూర్తిగా శిక్షార్హమైన నేరము. కాబట్టి నేను వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటాడా,
ఎటువంటివి లేవు, రుద్ర పూజలు ఉండవు అని చెప్పి చెప్తాడా, లేదా మంత్రివర్గం నుంచి తీసేస్తారా ముఖ్యమంత్రి నిర్ణయించుకోవాలి. తను ఎన్నికల సామాగ్రిలా వాడుకున్నది కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిరుద్యోగులు గాంధీ భవన్ కు వెళ్తే సంఘ విద్రోహ శక్తుల్లా వారిని ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్టు చేయడం దుర్మార్గం. దీనిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకనే అసలు నిరుద్యోగులను వదిలేశారని బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. ఆ చేతులకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సంఖ్యలు వేస్తా ఉన్నది. ఇది చాలా దుర్మార్గం, దురదృష్టకరం. ఇది ఓడెక్కదాకా ఓడవల్లన్నా, ఓడదిగినాక బోడమల్లన్న చందంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వివరించడం ఇది చాలా వింతగా ఉన్నది. మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని నమ్మవలికి యాత్రలు చేయించుకొని తీరా అధికారానికి వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళను విస్మరించడం చాలా దురదృష్టకరం. ఇచ్చిన హామీల గురించి, మా సమస్యల గురించి విన్నవించుకోవడానికి మేము గాంధీ భవన్కి వస్తున్నామని చెప్పి నిరుద్యోగులు గాంధేయ మార్గంలో ఈరోజు గాంధీ భవన్ వైపు వెళ్తా ఉంటే గేట్ల దగ్గర దొరకబట్టుకొని ఈరోజు గొరగొర గుంజుకుంటా పోయి, ఈడ్చుకుంటా పోయి ఈరోజు జీబులు ఎక్కించి, వ్యాన్లు ఎక్కించి వాళ్ళను ఏదో సంఘ విద్రోహ శక్తుల్లాగా వాళ్ళను ట్రీట్ చేయడము, వాళ్ళను అరెస్ట్ చేయడము, అక్రమ కేసులు పెట్టడము ఇది చాలా దుర్మార్గం. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాగానే అసలు నిరుద్యోగులను ఈరోజు గాలికి వదిలేసింది. వాళ్ళు చేసిన తప్పేంది? మీ పార్టీకి ప్రచారం చేయడమే తప్ప, మీ కరపత్రాలను పంచడమే తప్ప, మీ యాత్రలకు ప్లానింగ్ చేయడమే తప్ప ఏం తప్పు చేసిందని చెప్పి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసిందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. యూరియా సరఫరా చేయలేక చేతులెత్తేసిన రైతు ద్రోహి రేవంత్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత నిర్లక్ష్యంతో సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రాథమిక సహకార సంఘం వద్ద యూరియా కోసం ఉదయం నుండే బారులు తీరిన రైతులు పడిగాపులో నో స్టాక్ అని బోర్డు పెట్టడంతో తీవ్ర ఆందోళనలో రైతన్నలు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు, ఎరువులు కొరతలు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.